హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 ఎంసీక్యూస్ ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశాలైతే ఈ వీడియోలో చూద్దామండి. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించింది, నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించి, అంతేకాకుండా నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా మన యొక్క గ్రూప్ 2 కొత్త కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసి డెమో చూసి వెంటనే కోర్స్ అయితే తీసుకొని ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక చూడండి ఫ్రెండ్స్. గ్రూప్ 1 తర్వాతే గ్రూప్ 2 ఫలితాలు. సంక్రాంతిలోగా గ్రూప్ 1 రిజల్ట్స్ త్వరగా ఇవ్వాలని ఏపీపీఎస్సీ చైర్మన్కు గ్రూప్ 2 అభ్యర్థుల విజ్ఞప్తి. వివరాలు చూద్దాం. గ్రూప్ 1 ఫలితాల తర్వాతే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. గ్రూప్ 2కు సంబంధించిన కేసులపై పరిష్కారం లభించిన గ్రూప్ 1 తర్వాతే వాటి ఫలితాలు ఇవ్వనుంది. గ్రూప్ 2 ఫలితాలను త్వరగా విడుదల చేయాలని సర్టిఫికెట్ పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు శుక్రవారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ను కలిసి వినతి పత్రము అందజేశారు. నోటిఫికేషన్ జారీ చేసి 2 ఏళ్ళు అవుతుందని, ఇప్పటికే ఫలితాలు రాకపోవడం వల్ల తమ విలువైన సమయము వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరి సామాజికంగా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నామని, ప్రస్తుతం కేసులన్నీ తొలగిపోయినందున వెంటనే తుది ఫలితాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సంక్రాంతిలోగా గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తామని, గ్రూప్ 2 ఫలితాల ప్రక్రియ ప్రారంభమైందని ఏపీపీఎస్సీ చైర్మన్ వారితో అన్నారు. మరి ఇది ఇలా ఉండగా గ్రూప్ 2 అభ్యర్థులకు కొత్త ఆన్ బిల్లింగ్ ఆప్షన్ ఇచ్చారండి. అంటే దీంతో ఈ నెలాఖరు నాటికి గ్రూప్ 2 ఫలితాలు విడుదల కావచ్చని తెలుస్తుంది. గ్రూప్ 2లో సర్టిఫికెట్ పరిశీలనకు ఎంపికైన వారిలో చాలామంది గ్రూప్ 1లోనూ ఉండే అవకాశం ఉన్నందున ఏపీపీఎస్సీ తొలుత గ్రూప్ 1 ఫలితాలు ఇవ్వాలని భావిస్తుంది. మరోవైపు హారిజంటల్ రిజర్వేషన్పై పిటిషన్లో హైకోర్టు తిరస్కరించడంతో గ్రూప్ 1 క్రీడా కోటలో 4 అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకు పిలిచింది. ఈ నెల 7న వారికి ఇంటర్వ్యూలు జరుగుతాయి. అనంతరం గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేస్తారు అంటూ క్లియర్గా తెలియజేశారు. అర్థమైంది కదండి. ఈ నెల ఎండింగ్ లోపు మనకు గ్రూప్ 2 ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గ్రూప్ 2 అభ్యర్థులు గ్రూప్ 1 కూడా అప్లై చేసి ఉంటారు. ఆ అభ్యర్థులు అందులో కూడా అవకాశం ఉంది. అందుకే గ్రూప్ 2 నోటిఫికేషన్ కనుక ఇస్తే ముందుగా, సో ఎవరైతే గ్రూప్ 2లో ఎంపికైన అభ్యర్థులు గ్రూప్ 1 జాబ్ వచ్చిందనుకోండి, వాళ్ళు గ్రూప్ 2 వదులుకోవాల్సి ఉంటుంది. దానివల్ల అనవసరమైనటువంటి మళ్ళీ ఎంపిక ప్రక్రియ తప్పుతుంది. సో ఎవరైతే లీడింగ్లో ఉన్నారో వారికే గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే గ్రూప్ 1 ఫస్ట్ ప్రియారిటీగా ఫలితాలు ఇస్తే గ్రూప్ 2లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకు తెలియజేశారు. ఇక ఫిబ్రవరిలో మరో డిఎస్సి అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. 2500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ. ఈసారి పరీక్షలో ఆంగ్ల ప్రావీణ్యము, కంప్యూటర్ అవగాహనపై కొత్త పేపర్ పెట్టనున్నట్లుగా అయితే సమాచారం అండి. ఇంపార్టెంట్. ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సమాయత్తమవుతుంది. ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది.
మరి ఈ సంవత్సరం ఎక్కువ మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నారు. అదేవిధంగా స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా పోస్టులకు పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. మరి అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో జీవో 117ను రద్దు చేసి కొత్తగా 9 రకాల విధానాలు తీసుకొచ్చారు. 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్ళుగా మార్చి తరగతి ఒక టీచర్ను ఎంతండి తరగతికి ఒక టీచర్ను నియమించారు. మరి దీనికి అనుగుణంగా బదిలీలు చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియ అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారము 1146 మంది టీచర్లు అవసరమని గుర్తించారు. మరి ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపాదికన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ఆ పోస్టులు సహా మరికొన్ని ఖాళీలతో కలిపి కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా మనకు అధికారికంగా ప్రకటించడాన్ని చూడవచ్చు. సో గైస్, అంతేకాకుండా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ కోసం అభ్యర్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సంక్రాంతి లోపు విడుదలవుతుందని చెప్పేసి ఒక ఆ, అంశం అయితే మరి సర్క్యులేట్ అవుతుందండి. మరి చూడాలి ఎంతవరకు మరి నిరుద్యోగాల ఆశలను నెరవేరుస్తారు ప్రభుత్వం వారు. ఎన్నికల హామీలో భాగంగా చెప్పినటువంటి హామీని నెరవేరుస్తారు అనే అంశం అయితే మనము చూడాల్సి ఉందండి. ఓకేనా. సంక్రాంతి లోపు వస్తే మాత్రం నిరుద్యోగులకు పండుగ వాతావరణం అయితే నెలకొంటుంది. అంతేకాకుండా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా ఆల్మోస్ట్ 1,00,000 ఖాళీలు ఉన్నాయండి వేకెన్సీస్. కనీసం 20 నుంచి 30,000 వేకెన్సీస్ ఏపీపీఎస్సీ, ముఖ్యంగా ఏపీపీఎస్సీలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వీటిలోనే కనుక ఇస్తే చాలా పెద్ద నోటిఫికేషన్లు అయ్యే అవకాశం ఉంది. మరి వెయిట్ చేద్దామండి. సో ఇదండి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.